ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ మొక్కలలో రవాణా. ఈ లెసన్లో మెయిన్ పాయింట్స్, ముఖ్యమైన పాయింట్స్ చూద్దాము. జంతువుల కన్నా మొక్కలు అణువులను చాలా దూర భాగాలకు పంపాల్సి ఉంటుంది. అంతేగాక వాటిలో ప్రసరణ వ్యవస్థ అనేది ఉండదు. వేరు పీల్చుకున్న నీరు పెరుగుతున్న కాండంతో పాటు మొక్క అన్ని భాగాలకు చేరాల్సి ఉంటుంది. అలాగే పత్రాల్లో తయారైన ఆహారము భూమి లోతుగా పాతుకున్న వేరు కొనలకు ఇతర మొక్క భాగాలకు ప్రయాణించాల్సి ఉంటుంది అన్నమాట. స్వల్ప దూరాల మధ్య చలనాలంటే కణాంతర్గతంగా త్వచాల ద్వారా కణజాలంలో కణానికి కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా వృక్షకణ నిర్మాణము, వృక్షదేహము, అంతర్నిర్మాణము వీటిలన్నింటి గురించి తెలుసుకున్నట్లయితే మొక్కల్లో రవాణా ఏ విధంగా జరుగుతుందనేది మనకి అర్థమవుతుంది. ఒక పుష్పించే మొక్కలో నీరు, ఖనిజ లవణ పోషకాలు, కర్బన పోషకాలు, వృద్ధి నియంత్రకాలు లాంటి పదార్థాలు రవాణా చెందాలి ఉంటుంది. అంటే తక్కువ దూరాల మధ్య పదార్థాల చలనము, విసరణ సక్రియ విధానంలో జరిగే కణద్రవ్య ప్రవాహ పద్ధతిలో జరుగుతుంది తక్కువ దూరాల మధ్య. కానీ ఎక్కువ దూరాల మధ్య జరిగే రవాణా నాళికా వ్యవస్థ అంటే దారు పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. దీన్నే స్థానాంతరణ అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ మొక్కలో పదార్థాలు రవాణా జరగటానికి కొన్ని సాధనాలు, అంటే రవాణా సాధనాలుగా ఏముంటాయంటే, ఒకటి విసరణ పద్ధతి ద్వారా జరిగే చలనం ఒక నిష్క్రియ చర్య. విసరణ చర్య అనేది ఒక నిష్క్రియ చర్య. ఇది కణం లోపల ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి, లేదా ఒక కణం నుంచి మరొక కణంలోకి, లేదా పత్ర కణాంతర అవకాశాల నుంచి పత్రం వెలుపల తక్కువ దూరాలకు జరిగే చర్య. దీనికి గతిశక్తి వినియోగింపబడదు. విసరణ చర్యకి గతిశక్తి అనేది వినియోగింపబడదు. నెక్స్ట్ సులభతర విసరణ. విసరణలో సులభతర విసరణ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ మనం చెప్పుకున్నట్లు మొక్కలు గాఢత ప్రవణతను కల్పించుటకు త్వచ ప్రోటీన్ల సహాయంతో విసరణ జరగాలంటే అంతకుముందే గాఢత ప్రవణత అనేది ఏర్పడి ఉండాలి. పదార్థ రవాణా సులభంగా జరగాలి అంటే ఇక్కడ ప్రవణత అనేది ముందే ఏర్పడి ఉండాలి, గాఢత ప్రవణత. అందుకే దీన్ని సులభతర విసరణ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియా, బ్యాక్టీరియాలు వెలుపల త్వచంలో ఉండే ఫోరిన్లు అనే ప్రోటీన్లు పెద్ద సైజులో రంధ్రాలను ఏర్పరిచి చిన్న సైజు ప్రోటీన్ల పరిమాణంతో దాదాపు సమానంగా ఉన్న అణువులను ప్రయాణింపజేయడానికి అనుమతిస్తాయి. త్వచంలోని ప్రోటీన్లు త్వచ అణువులు దాటివేసే తూములుగా ఏర్పడి కొన్ని తూములు నిత్యం తెరుచుకొని ఉండి కొన్ని నియంత్రించబడుతూ ఉంటాయన్నమాట. కొన్ని బాగా పెద్దవిగా ఉండి వివిధ రకాల అణువులను దాటివేస్తూ, ఉదాహరణకి ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియాలు, బ్యాక్టీరియంలో వెలుపల త్వచంలో ఉండే ఫోరిన్ అనే ప్రోటీన్లు పెద్ద సైజు రంధ్రాలను కలిగి ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్ పరిమాణంలో దాదాపు ఉన్న అణువులను ప్రయాణింపజేస్తాయన్నమాట. ఇవి ఉదాహరణకి మనకి ప్రోటీన్ బంధించబడి ఉన్న కణేతర అణువులను మనం వాహక ప్రోటీన్లు భ్రమణం చెందే అణువులను కణం లోపలికి విడుదల చేస్తారన్నమాట. ఉదాహరణకి 8 భిన్న రకాల ఆక్వాపోరిన్లతో ఏర్పడి ఉన్న తూములు, ఆక్వాపోరిన్లతో ఏర్పడి ఉన్నటువంటి తూములు వంటి నిర్మాణాలు. ఇక్కడ నిష్క్రియ సింపోర్టులు, యాంటీపోర్టులు అనే విధానాల గురించి చూద్దాం. కొన్ని వాహకాలు లేదా రవాణా ప్రోటీన్లు 2 రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ చర్యను కలిగి ఉంటాయి. సింపోర్టులు అయితే 2 రకాల అణువులు ఒకే దిశలో త్వచం ద్వారా ప్రయాణిస్తాయి, కానీ యాంటీపోర్టులు అవి వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తాయి. సింపోర్ట్లో 2 రకాల అణువులు ఒకే దిశలో త్వచం ద్వారా ప్రయాణిస్తాయి. సింపోర్ట్లో యాంటీపోర్టులు చూసినట్లయితే వ్యతిరేకంగా, ఇవి యాంటీపోర్టుల్లో అవి వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తాయి. వీటిని యాంటీపోర్టులు అంటారు. అణువులు వ్యతిరేక దిశను యాంటీపోర్ట్ అంటారు, ఒకే దిశను సింపోర్ట్ అంటారు. ఇలా కాకుండా అణువులు, ఒక రకం అణువు మరో రకంతో ప్రమేయము లేకుండా స్వతంత్రంగా త్వచం ద్వారా ప్రయాణిస్తే దాన్ని యూనిఫోర్ట్ అంటారు. వేరొక అణువుతో, వేరొక రకమైన అణువులతో సంబంధం లేకుండా అవి ప్రయాణం కానీ ఒక రకం అణువు మరో రకంతో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా త్వచం ద్వారా ప్రయాణిస్తే దాన్నే యూనిపోర్ట్ అని చెప్పేసి అంటారనమాట. స్వతంత్రంగా ప్రయాణం చేస్తుంది. ఇవి వ్యతిరేకము, యాంటీపోర్ట్ 2 వ్యతిరేకంలో. ఇది
ఒకే రకంగా, అణువులు ఒకే దిశలో అన్నమాట. దీన్ని సింపోట్. ఒకే దిశలో ఉంటే సింపోటు, వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తే యాంటీపోటు. ఈ తర్వాత అణువు మరొక ప్రమేయం లేకుండా స్వతంత్రంగా త్వచం ద్వారా ప్రయాణిస్తే దాన్ని యూనిపోర్ట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ సక్రియ రవాణా గురించి చూద్దాము. పదార్థాలు గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశల్లో ప్రవహింపజేయటాన్ని శక్తిని వినియోగించే విధానమే సక్రియ రవాణా అంటారు. ఇది త్వచంలోని ప్రోటీన్ల ద్వారా జరుగుతుంది. కాబట్టి త్వచంలో ఉండే భిన్న రకాల ప్రోటీన్ల ద్వారా నిష్క్రియ, సక్రియ రవాణా విధానాలు పనిచేస్తాయి. ఇక్కడ పదార్థాలను త్వచం ద్వారా ప్రయాణింపజేయడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్లనే పంపులు అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం వివిధ మొక్కల ద్వారా నీటి సంబంధాలు అనేవి ఎలా ఉంటాయో చూద్దాము. నీరు అనేది జీవరాశులకు చాలా ముఖ్యంగా కావలసిన పదార్థం కదా. మొక్కలు జీవక్రియల్లో నీరు ప్రధానంగా పాల్గొంటుంది. మొక్కల జీవక్రియలో నీరు అనేది ప్రధానంగా పాల్గొంటుంది. వివిధ రకాల పదార్థాలు కరిగి ఉండే యానకమే నీరు. కణాల్లో నిండి ఉన్న జీవ ద్రవ్య వాస్తవానికి వివిధ పదార్థాలతో కరిగి ఉన్న అవలంబికమైన నీటి రూపమే అన్నమాట. నీటి రూపమే. ఇప్పుడు మనం ఒక పుచ్చకాయని తీసుకుంటే దానిలో 92% కంటే ఎక్కువగా నీరే ఉంటుందన్నమాట పుచ్చకాయ యొక్క బరువులో. తర్వాత అనేక గుల్మయుత మొక్కల తాజా బరువులో కేవలం 10 నుంచి 15% మాత్రమే పొడి పదార్థం కలిగి ఉంటుంది. మొక్క దేహంలో వితరణ వేరుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మొక్క దేహంలో వితరణ అనేది వేరుగా ఉంటుంది. ఇక్కడ వాయుయుత భాగాలు అతి తక్కువ నీటిని, మెత్తని మృదువైన భాగాలు ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక విత్తనం పొడిగా కనిపిస్తుంది కానీ దానిలో కొంత నీరు ఉంటుంది అనమాట. లేకపోతే అది జీవించలేదు, శ్వాసించలేదు. నీరు భూమి మొక్కలు అధికంగా నీటిని గ్రహిస్తాయి కదా, కానీ దానిలో చాలా బాగా నీటిని పత్రాల ద్వారా జరిగే బాష్పోత్సేకం చర్య ద్వారా వాతావరణంలోనికి కోల్పోతాయి అన్నమాట. ఒక పూర్తి స్థాయికి పెరిగిన మొక్కజొన్న ఒక రోజులో దాదాపు 3 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఆవ మొక్క అయితే 5 గంటల్లో తన బరువుకు సమానమైన నీటిని గ్రహిస్తుంది అన్నమాట. ఆవ మొక్క 5 గంటల్లో తన బరువుకి దాదాపు సమానమైన నీటిని గ్రహిస్తుంది. నీటి శక్మం గురించి చూద్దాం. మొక్క నీటి సంబంధాలు, నీటి శక్మం అనేది ఏంటి అంటే మొక్క నీటి సంబంధాల అవగాహన కొరకు కొన్ని ప్రామాణికమైన అంశాలను అర్థం చేసుకోవాలన్నమాట. అవి నీటి శక్మం అనే సిద్ధాంతాన్ని, నీటి చలనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ద్రావిత శక్మం, పీడన శక్మం అనే 2 అంశాలు నీటి శక్మాన్ని నిర్ధారిస్తాయి. నీటి అణువులు గతిశక్తిని కలిగి ఉంటాయన్నమాట. ద్రవ, వాయు రూపాల్లో ఉన్న నీటి అణువుల చలనం వడిగా స్థిరంగా ఉంటుందన్నమాట. ఒక వ్యవస్థలో నీటి గాఢత ఎంత ఎక్కువగా ఉంటే దాని గతిజ శక్తి లేదా నీటి శక్మం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అంటే స్వచ్ఛమైన నీటికి అత్యధిక నీటి శక్మం ఉంటుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది అన్నమాట. స్వచ్ఛమైన నీటికి అత్యధిక నీటి శక్మం ఉంటుందని మనకి అర్థమవుతుంది. ఇక్కడ పదార్థాలు అనేవి 2 పదార్థాలు అంటే నీరు కలిగి ఉన్న 2 వ్యవస్థలు సంపర్కం కలిగి ఉన్నప్పుడు నీటి అణువుల దిశారహిత చలనం వల్ల నీరు నిఖరంగా అధిక శక్తి వ్యవస్థ నుంచి అల్పశక్తి వ్యవస్థలోకి చేరుతుంది. అంటే అధిక నీటి శక్మం కలిగి ఉన్న వ్యవస్థ నుంచి అల్ప నీటి శక్మం కలిగి ఉన్న వ్యవస్థలోనికి చేరుతుందన్నమాట. ఈ విధంగా పదార్థాలు స్వేచ్ఛా శక్తి గాఢత ప్రవణతకు దిగువగా జరిపే చలనాన్నే విసరణ అని చెప్పేసి అంటారు. పదార్థాలు స్వేచ్ఛాశక్తి గాఢత ప్రవణతకు దిగువగా జరిపే చలనమునే విసరణ అని చెప్పేసి అంటారనమాట. దీని పాస్కల్తో వ్యవహరిస్తారు. దీనికి ప్రమాణాలు ఏంటంటే పాస్కల్. సాంప్రదాయంగా ఉష్ణోగ్రత, శూన్యపీడనాల వద్ద స్వచ్ఛమైన నీటికి నీటి శక్మంను 0గా పరిగణిస్తారు. మామూలుగా ఉష్ణోగ్రతలు, శూన్యపీడనాల వద్ద స్వచ్ఛమైన నీటికి నీటి శక్మం ఎంత అంటే 0. ఈ విధంగా స్వచ్ఛమైన నీటిలో ఏదైనా ద్రావితాన్ని కరిగించినప్పుడు ఆ ద్రావణంలోని నీటి అణువుల సంఖ్య, నీటి గాఢత తగ్గిపోయి నీటి శక్మం కూడా తగ్గుతుంది. కాబట్టి ద్రావణాలన్నీ శుద్ధమైన నీటితో పోలిస్తే తక్కువ నీటి శక్మాలను కలిగి ఉంటాయి. ద్రావితాన్ని కలుపుతున్న కొద్దీ నీటి శక్మంలో ఏర్పడుతున్న తగ్గుదలను ద్రావిత శక్మం అని చెప్పేసి అంటారనమాట. ఇట్లా ద్రావిత శక్మం విలువ ఎప్పుడూ కూడా రుణాత్మకంగానే ఉంటుంది. ద్రావిత శక్మం యొక్క విలువలు ఎప్పుడూ రుణాత్మకంగానే ఉంటాయన్నమాట. ద్రావిత అణువుల సంఖ్య పెరిగిన కొద్దీ ద్రావిత శక్మము సమానంగా తగ్గుతుందన్నమాట. అంటే రుణాత్మకం అవుతుంది. వాతావరణ పీడనం వద్ద ఒక ద్రావణంలోని నీటి శక్మం ద్రావిత శక్మానికి సమానము. ద్రావణంలోని నీటి శక్మము ద్రావిత శక్మానికి సమానంగా
ఉంటుందన్నమాట. అయితే శుద్ధమైన నీటికి కానీ ద్రావణానికి కానీ వాతావరణ పీడనం కంటే అధిక పీడనానికి కానీ అనువర్తిస్తే వాటి నీటి శక్మం అనేది పెరుగుతుంది. శుద్ధమైన నీటికి కానీ ద్రావణానికి కానీ వాతావరణ పీడనం కంటే అధిక పీడనాన్ని అనువర్తింపజేస్తే వాటి నీటి శక్మం అనేది పెరుగుతుంది. అంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి నీటిని పంపించేయటం వంటివి మన శరీరంలో ఏదైనా వ్యవస్థలో అధిక పీడనం ఏర్పడే అవకాశం ఉందా అంటే మొక్క కణంలోనికి నీరు విసరణ చెందినప్పుడు మొక్క వ్యవస్థలో పీడనము వృద్ధి చెందుతుందన్నమాట. దీనివల్ల కణకవచం ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా కణం అనేది స్ఫీతం చెందుతుంది. ఇట్లా నీరు ప్రవేశించడం వల్ల స్ఫీత కణంలో ఎంత మేరకు నీటి శక్మం వృద్ధి చెందుతుందో ఆ పీడనాన్నే పీడన శక్మం అని చెప్పేసి అంటారు. ఇది సాధారణంగా ధనాత్మకంగా ఉంటుంది. అయితే మొక్కల్లో దారు ద్వారా కాండంలోని ఊర్ధ్వముఖంలో జరిగే నీటి రవాణా నీటి స్తంభంలో ఏర్పడి ఉన్న రుణతన్యత లేదా రుణ శక్మము వలన ఏర్పడుతుందన్నమాట. పీడన శక్మమును ఈ గుర్తుతో 5P సంకేతంతో సూచిస్తారు. దీన్ని ఒక కణంలో నీటి శక్మం దానిలో ఉన్న ద్రావిత శక్మము పీడన శక్మాల చేత ప్రభావితమై ఉంటుందన్నమాట. వీటి మధ్య ఏర్పడిన బంధాన్ని ఇలా 5W = 5S + 5P. ఇక్కడ ద్రవాభిసరణ గురించి చూద్దాము. వృక్షకణము కణత్వచము కణకవచముతో ఆవరించబడి ఉంటుంది కదా. కణకవచము నీరు ద్రావితాలకు సంపూర్ణ పారగమ్యత చూపుతూ ఏ పదార్థాలను అడ్డుకోదు. మొక్కల కణాల్లో కేంద్రీయంగా ఉన్న పెద్ద రిక్తిగా అనేది ఉంటుంది. ఇది దీనిలో నిండి ఉన్న కణరసము ద్రావిత శక్మాన్ని ఏర్పరుస్తుందన్నమాట. వృక్ష కణాల్లో పదార్థాల చలనాలు కణం లోపల వెలుపలికి జరగడాన్ని కణత్వచము రిక్తిగా త్వచాలనేవి నిర్దేశిస్తాయి. ఒక భేదక పారగమ్య లేదా వర్ణాత్మక త్వచం ద్వారా నీరు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ప్రయాణించే ప్రక్రియనే ద్రవాభిసరణ అంటారు. ఈ చర్యకి ఒక ప్రత్యేక బలం వల్ల నడిచే యాదృచ్ఛిక చర్య అన్నమాట ఇది. ద్రవాభిసరణ నికర దశ వేగం పీడనాల ప్రవణత గాఢతల ప్రవణతపై ఆధారపడి ఉంటుంది. ద్రవాభిసరణ నికర దశ వేగము పీడనాల ప్రవణత గాఢతల ప్రవణతపై ద్రవాభిసరణ నికర దశ వేగము పీడనాల ప్రవణత గాఢతల ప్రవణతపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మొక్కలో నీరు సాధారణంగా ద్రవాభిసరణ పద్ధతిలో చేరుతుందన్నమాట. ఇది గాఢత ప్రవణతను అనుసరించి జరుగుతుంది. కాబట్టి జీవక్రియకు శక్తి అవసరం అనేది ఉండదు. జీవక్రియ శక్తి అవసరం అనేది ఉండదు. దీన్నే నిష్క్రియ శోషణ అంటారు. నీరు అధిక రసాయన శక్మ ప్రాంతం నుంచి అల్ప రసాయన శక్మ ప్రాంతం వైపు సమతా స్థితిని చేరటం అనేది జరుగుతుంది కదా. ఈ సమతా స్థితిని చేరినప్పుడు రెండు గదుల్లో నీటి శక్మం అనేది సమానంగా ఉంటుంది. ఇది మనకి ఒక ప్రయోగం ద్వారా చెప్పవచ్చు. బంగాళాదుంప ఆస్మోమీటర్ ప్రయోగం ద్వారా మనకి ఇది చెప్పవచ్చు అన్నమాట. నీటి గమనము అధిక రసాయన ప్రాంతం నుంచి అల్ప రసాయన ప్రాంతం వైపుకు సమతా స్థితిని చేరే వరకు జరుగుతుంది. ఈ సమతా స్థితిని చేరినప్పుడు రెండు గదుల్లో నీటి శక్మం అనేది సమానంగా ఉంటుంది. దీన్ని మనము బంగాళాదుంప ఆస్మోమీటర్ ప్రయోగం ద్వారా చెప్పవచ్చు. బంగాళాదుంప ఆస్మోమీటర్ ప్రయోగం ద్వారా కూడా మనం వీటిని చెప్పవచ్చు. ఇదేంటి అంటే ఇక్కడ మనకు చూపినట్లుగా భేదక పారగమ్య త్వచం చేత ఇవి ద్రావణాలతో నింపబడిన భేదక పారగమ్య త్వచం చేత రెండు ద్రావణాలను వేరు చేయటం జరుగుతుంది. ఏ గదిలోని ద్రావణంలోని నీటి శక్మము తక్కువ ఏ గదిలోని ద్రావణంలోని ద్రావితాల శక్మం తక్కువగా ఉంటుందో అంటే ఏ ద్రావణం అధిక ద్రావిత శక్మంను చూపుతుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ ప్రయోగం ద్వారా. అంటే ఇక్కడ ఒక గరాటును తీసుకొని గరాటులో చక్కెర ద్రావణంతో నింపబడి అర్ధపారగమ్య త్వచం చేత వేరు చేయబడిన శుద్ధ నీటిని ఒక దాంట్లో మరొక దాంట్లోనేమో అర్ధపారగమ్య త్వచానికి కోడిగుడ్డు నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మనము దానికి సూక్ష్మరంధ్రం చేసి గుడ్డు నుంచి తెల్ల పచ్చ సొనలను తీసివేస్తే పెంకును పలుచని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కొన్ని గంటల పాటు ఉంచాలి. గుడ్డు పెంకు కరిగి త్వచం అనేది లభిస్తుంది. ఇది మనకి పారగమ్య త్వచం లాగా పనిచేస్తుంది అనమాట. ఈ నీరు గరాట్లోనికి ప్రవేశిస్తుంది ఈ విధంగా. దాంతో గరాట్లోని ద్రావణ మట్టం అనేది
పెరుగుతుందన్నమాట. ఈ చర్య సమతా స్థితిని చేరే వరకు జరుగుతుంది. ఒకవేళ సుక్రోజ్ అణువులు త్వచం ద్వారా బాహ్య విసరణ చెందకుంటే, అంటే సుక్రోజు అసలు సమతా స్థితి అంటే త్వచం ద్వారా నీటి గరాటులోకి చేరకుండా ఉండాలంటే గరాటు పై భాగం నుంచి బాహ్య పీడనాన్ని కలిగించవచ్చు అనమాట. నీటి విసరణను నిరోధించే ఈ పీడనాన్నే ద్రవాభిసరణ పీడనము అంటారు. ద్రవాభిసరణ పీడనం, ఒకదానిలో చక్కెర ఒకదానిలో నీరు తీసుకొని బేదగబార కమ్మె త్వచం ద్వారా ఈ నీరు చక్కెర ద్రావణంలోనికి ప్రవేశిస్తుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా సమాన గాఢత వచ్చేంత వరకు ఈ నీటి అణువుల ప్రయాణం అనేది జరుగుతుంది. ఈ ప్రయోగం ద్వారా మనకి అర్థమవుతుంది. దీనినే విసరణ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా ఈ కణద్రవ్య సంకోచము గురించి చూస్తే మనము చుట్టూ ఒక నీటి గమనం సంబంధించి కణాలు వ్యవహరించే తీరు వాటి చుట్టూ ఉన్న ద్రావణంపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే బాహ్య ద్రావణం కణద్రవ్యంలో ఉన్న ద్రవాభిసరణ ప్రమాణంతో సమానంగా ఉంటే దానిని సమగాఢ ద్రావణము అంటారు. బాహ్య ద్రావణము కణద్రవ్యం కంటే పలుచుగా ఉండే దానిని అల్పగాఢ ద్రావణము అంటారు. బాహ్య ద్రావణము కణద్రవ్యం కంటే చిక్కగా ఉంటే దాన్ని అధిక గాఢ ద్రావణము అంటారు. అంటే కణాలను అల్పగాఢ ద్రావణంలో ఉంచితే ఉబ్బుతాయన్నమాట, అధిక గాఢ ద్రావణంలో ఉంచితే ముడుచుకొని పోతాయి. కణాల నుంచి నీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు కణత్వచం కవచము నుంచి విడిపోయి కణద్రవ్య సంకోచం జరుగుతుంది. ఎక్కువ ద్రావితాలు గల అధిక గాఢ ద్రావణంతో ఉంచినప్పుడు ఈ చర్య జరుగుతుంది అనమాట. కణద్రవ్యంలోని నీరు ముందుగా రిక్తికలోనికి బయటికి తర్వాత రిక్తికలోనికి నీరు బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా కణంలోని నీరు విసరణ ద్వారా పోవటం వల్ల జీవ పదార్థం కవచం నుంచి విడిపోయి ముడుచుకుపోతుంది అనమాట. ఈ ప్రక్రియ ముందుగా కణకవచం మూలాల్లో ప్రారంభమవుతుంది. ఈ దశ ప్రారంభ కణద్రవ్య సంకోచం అంటారు అన్నమాట. దీన్నే ప్రారంభ కణద్రవ్య సంకోచం అంటారు. కణాన్ని దీర్ఘకాలం పాటు అధిక గాఢ ద్రావణంలో ఉంచితే కణద్రవ్యం పూర్తిగా ముడుచుకుపోతుంది. ఇట్టి కణాన్నే కణద్రవ్య సంకోచం చెందిన కణము అని చెప్పేసి అంటారు. అంటే త్వచం ద్వారా నీరు అధిక నీటి సెక్మం నుంచి తక్కువ నీటి సెక్మ ప్రాంతంలోనికి గమనం చెందుతుంది అన్నమాట. కాబట్టి సాధారణంగా జీవకణాలు అధిక గాఢ ద్రావణంలో ఉంచినప్పుడు శ్లద్ధం చెందుతాయి. ఇలాంటి కణాల్లో పీడన సెక్మం 0 అవుతుంది. 0. కాబట్టి నీటి సెక్మం ద్రావిత సెక్మం కూడా సమానంగా అవుతాయి అన్నమాట. నీటి సెక్మము ద్రావిత సెక్మము కూడా సమానంగా అవుతాయి. కణద్రవ్య సంకోచం చెందినప్పుడు కణంలో చూసినట్లయితే కణ కవచానికి ముడుచుకుపోయిన కణద్రవ్యానికి మధ్య ఏర్పడిన ప్రదేశంలో కొంత కణద్రవ్య సంకోచం ఒక ప్రత్యేకమైన విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అంటే తీవ్ర నీటి ఎద్దడి లేదా క్షార వాతావరణంలో తప్ప సాధారణంగా ఇది జరగదు. నిల్వ చేసిన పచ్చళ్ళు, ఎండిన ఉప్పు చేపలు, ఉప్పు పట్టిన మాంసం మొదలైన ఈ చర్య జరగటానికి మనకి ఉదాహరణలుగా చెప్పవచ్చు. కణద్రవ్య సంకోచానికి ఒక కణాన్ని సమగాఢ ద్రావణంలో ఉంచినప్పుడు కణం లోపల గాని వెలుపల గాని నీటి చలనం అనేది జరగదన్నమాట. బాహ్య ద్రావణము కణద్రవ్యంలోని ద్రవాభిసరణ పీడనానికి సమానము. అందుచేత రెండు వ్యవస్థలు సమతాస్థితిని పొంది ఉండి సమగాఢంగా ఉంటాయి. కాబట్టి వీటి మధ్య నికర నీటి గమనం అనేది 0. కణద్రవ్య సంకోచం సాధారణంగా ఒక ద్విగత చర్య. కణాలను అల్పగాఢ ద్రావణంలో ఉంచినప్పుడు కణద్రవ్యంతో పోల్చినప్పుడు పలుచని ద్రావణం లేదా అధిక నీటి సెక్మం గల నీరు కణంలోకి విసరణ చెంది కణద్రవ్యంతో పీడనం ఏర్పడి కవచంపై ఒత్తిడి కలిగిస్తుందన్నమాట. దీన్నే స్ఫీత పీడనం అని చెప్పేసి అంటారు. తర్వాత నీరు ప్రవేశించటం వల్ల జీవ పదార్థాలు ఏర్పరిచే పీడన దృఢమైన కవచాలపై ఒత్తిడి కలుగజేస్తుందన్నమాట. దీన్నే పీడన సెక్మము అంటారు. ఇట్లా కణకవచాలు దృఢంగా ఉంటాయి కాబట్టి కణం అనేది పగులదు. తర్వాత ఏమవుతుందంటే కణ వ్యాకోచము, కణ వృద్ధి, కణం పెద్ద పరిమాణాన్ని పొందటం వంటి చర్యలన్నీ స్ఫీత పీడనం వల్లనే సంభవిస్తాయి అన్నమాట. నెక్స్ట్ నిపానం అంటే కొల్లాయిడ్ల వల్ల ఘనపదార్థాలు నీటిని అధికంగా శోషించుకొని విస్తారంగా ఘనపరిమాణంలో వృద్ధి చెందే ప్రత్యేకమైన విసరణ ప్రక్రియనే నిపానం అంటారన్నమాట. విత్తనాలు, పొడిగా ఉన్న కొయ్యలు నీటిని పీల్చుకునే విధానము నిపాన చర్యకు చక్కని ఉదాహరణ. అంటే విత్తనాలు నీటిని పీల్చుకోవటం, పొడిగా ఉన్న కొయ్యలు నీటిని పీల్చుకోవటం ఈ నిపాన చర్య ద్వారా జరుగుతుందన్నమాట.
ఆది మానవుడు కొండలను బండరాళ్లను చేల్చడానికి నిపాన చర్య ద్వారా ఏర్పడే నిపాన పీడనాన్ని ఉపయోగించేవాడు. అంటే నిపానం వల్ల ఏర్పడే పీడనం వలన విత్తనాలు మొలకెత్తడానికి, మొలకలు భూమిని చీల్చుకొని బయటికి రావడానికి, స్థిరపడటానికి వీలవుతుందన్నమాట. ఇక్కడ వివిధ రకాల కార్బనిక పదార్థాలు భిన్న నిపాన సామర్థ్యాలు కలిగి ఉంటాయి. ప్రోటీన్లు అధిక నిపాన సామర్థ్యం ఉండగా కార్బోహైడ్రేట్లకు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లకేమో అధిక నిపాన సామర్థ్యం ఉంటే కార్బోహైడ్రేట్లకు తక్కువ నిపాన సామర్థ్యం ఉంటుందన్నమాట. అందుకే ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే బఠానీ గింజలు పిండి ఎక్కువగా ఉన్న గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బుతాయి. ఈ నిపాన సామర్థ్యం వలన ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే బఠానీ గింజలు పిండి ఎక్కువగా ఉన్న గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బుతాయి. కారణం నిపాన సామర్థ్యం అన్నమాట. ఈ నిపాన చర్యలో నీరు గాఢత ప్రవణతకు అనుకూల దశలో చలిస్తుందన్నమాట. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన విసరణ చర్య. నిపాన చర్య అనేది విత్తనాలు తరువాత భాగాల్లో దాదాపు నీరు ఉండదు కాబట్టి అవి నీటిని సులభంగా పీల్చుకుంటాయి. నిపానం జరగాలంటే నీటిని పీల్చే భాగానికి ద్రవానికి మధ్య నీటి శకమాల ప్రవణత అనేది అవసరం. అంతేగాక ఏ పదార్థమైనా నిపానం చూపాలంటే పీల్చడానికి పదార్థానికి ద్రవానికి మధ్య ఇక్కడ బంధుత ఉండటము అవసరము. ఎఫినిటీ అనేది ఉండటం అవసరము. నెక్స్ట్ నీటి దూరస్థ రవాణా. నీటి దూరస్థ రవాణా అంటే తెల్లని పువ్వులు గల కొన్ని మొక్కలను రంగు నీటిలో ఉంచినప్పుడు ఏమవుతుందంటే కాసేపటికి పుష్పాలు రంగులోకి మారుతాయి కదా అనే ప్రయోగం మనం మొక్కలు తెగిన అంచులను పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ రంగునీరు ఏ భాగం నుంచి ప్రయాణిస్తుందనే అనేది మనకి ఎలా అర్థమవుతుందంటే ఈ ప్రయోగం వల్ల నీటి గమనము నాళికా పుంజాల ద్వారా ప్రత్యేకించి దారు ద్వారా జరిగిందని సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే ఇతర పదార్థాల రవాణాకు సంబంధించి యాంత్రికాలను గమనించాల్సి ఉంటుంది. మొక్కల్లో పదార్థాల దూరస్థ రవాణా కేవలం విసరణ వల్ల మాత్రము జరగదు. ఈ విసరణ వల్ల మాత్రము మొక్కల్లో పదార్థాల దూరస్థ రవాణా జరగదు. విసరణ మందకొడిగానే నడిచే ప్రక్రియ కదా. ఇది సమీప దూరాలకు జరిగే రవాణా మాత్రమే. ఉదాహరణకు ఒక అణువు 50 నానోమీటర్లు పరిమాణం ఉన్న కణం నుంచి ప్రయాణించడానికి 2.5 సెకండ్ల సమయం పడుతుంది. అంటే ఈ వేగంతో కొంత మీటర్ దూరానికి అణువులు విసరణ ద్వారా ప్రయాణించాలంటే కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు అన్నమాట. అయితే ఇలా పడితే మొక్కకు చివరి వరకు నీరు అణువుల రవాణా అనేది ఎలా జరుగుతుంది? పదార్థాల రవాణా అంటే పెద్ద పరిమాణం సంక్లిష్ట నిర్మాణం కలిగి ఉన్న జీవుల్లో పదార్థాలు దూర ప్రాంతాలకు చేరాలి కదా. కొన్నిసార్లు ఉత్పత్తి కేంద్రాలు నిల్వ చేసే కేంద్రాల మధ్య ఎక్కువ దూరం అనేది ఉంటుంది. అంటే అలాంటి సందర్భాల్లో సక్రియ రవాణా లేదా విసరణ వంటి ప్రక్రియలు సరిపోవు కేవలం. కాబట్టి ప్రత్యేక రవాణా వ్యవస్థలు ఎక్కువ దూరాలకు ఎక్కువ వేగంతో పనిచేసేవి కావాలి. కాబట్టి నీరు, ఖనిజ లవణాలు, ఆహారం సాధారణంగా సమూహం లేదా స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణిస్తాయి. ఈ స్థూల ప్రవాహ పద్ధతి అంటే ఏంటంటే 2 బిందువుల మధ్య ఉన్న పీడన వ్యత్యాసాల వల్ల ఒక చోటు నుంచి మరొక చోటుకి స్థూలంగా లేదా మూకుమ్మడిగా చలిస్తాయన్నమాట. ఇవి కలిసి ద్రావణంలో కరిగి ఉన్న లేదా అవలంబితంగా ఉన్న పదార్థాలు నదీ ప్రవాహం మాదిరిగా సమవేగంతో కొట్టుకొని పోతూ ఉండటం వల్ల స్థూల ప్రవాహ విధానం అనేది ముఖ్య లక్షణం అన్నమాట. ఇక్కడ విసరణ పద్ధతిలో విభిన్న పదార్థాలు గాఢత ప్రవణత వల్ల స్వతంత్రంగా చెలిస్తూ ఉండే విధంగా కాక స్థూల ప్రవాహం భిన్నంగా ఉంటుందన్నమాట. ఈ స్థూల ప్రవాహం అనేది ధనాత్మక జలస్థితిక పీడనము అంటే తోటల్లో ఉపయోగించే నీటి గొట్టం లాగా, లేక రుణాత్మక జలస్థితిక పీడనం అంటే నోట్లో పీల్చుకోవటానికి ఉపయోగించే అంటే మనం పానీయాలు తాగేటప్పుడు అట్లా గొట్టం ద్వారా మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే నాళికా కణజాలాలు లేక ప్రసరణ కణజాలాలు జరిగే పదార్థాల స్థూల ప్రవాహాన్ని స్థానాంతర చలనము అంటారు. స్థానాంతరణ అంటారు. ఇప్పుడు పెద్ద మొక్కల్లో చూసినట్లయితే మొక్కల వేర్లు, కాండం, పత్రాల అడ్డుకోతలో మనం పరిశీలిస్తే ఏమవుతుందంటే మొక్కల్లో అత్యంత ప్రత్యేకత కలిగి ఉన్న దారు పోషక కణజాలం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. దారు ద్వారా నీరు, ఖనిజ లవణాలు, తర్వాత కర్బనిక నత్రజని పదార్థాలు, హార్మోన్లు వేరు వ్యవస్థ నుంచి వాయుగత భాగాలకు స్థానాంతరం చెందుతాయన్నమాట. అట్లాగే పోషక కణజాలం ద్వారా విభిన్న కార్బనిక, అకర్బనిక ద్రావతాలు పత్రాల నుంచి ఇతర భాగాలకు స్థానాంతరణ చెందుతాయి. దారువు ద్వారా నీరు, ఖనిజ లవణాలు, కొన్ని కార్బనిక నత్రజని పదార్థాలు, హార్మోన్లు
వేరు వేరు వ్యవస్థ నుంచి వాయుగత భాగాలకు స్థానాంతరణ చెందుతాయి. పోషక కణజాలం ద్వారా విభిన్న కార్బనిక అకార్బనిక ద్రావితాలు పత్రాల నుంచి ఇతర భాగాలకు స్థానాంతరణ చెందుతాయన్నమాట. మరి మొక్కలు నీటిని ఎలా శోషించుకుంటాయి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మొక్కల్లోకి ప్రవేశించే అధిక భాగం నీరు వేర్ల ద్వారా ప్రవేశిస్తుంది కదా. అయితే మనం పత్రాలకు కాకుండా నేలను నీటితో కదా తడుపుతాము. అయితే వేర్ల నీటితో తడిపినప్పుడు వేరుకొన భాగాల్లో మిలియన్ల సంఖ్యలో ఉన్న మూలకేశాలు నేల నుంచి నీరు ఖనిజాలను పీల్చుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మూలకేశాలు వేరు బాహ్య చర్మం నుంచి ఉత్పత్తి అయ్యి పలుచని కవచాలు అత్యధిక ఉపరితల వైశాల్యాన్ని కలిగి అధికంగా నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని చూపిస్తాయన్నమాట. ఈ మూలకేశాలు నీరు ఖనిజాలు విసరణ చర్య వల్ల పీల్చుకుంటాయన్నమాట. మూలకేశంలో ప్రవేశించిన నీరు దిగువ ఉన్న వేరు పొరలకు 2 భిన్న విధానాల ద్వారా జరుగుతుంది. అదేంటంటే అపోప్లాస్ట్ పదము, సింప్లాస్ట్ పదము. అపోప్లాస్ట్, సింప్లాస్ట్ అనే పదాల ద్వారా ఇది మూలకేశంలో ప్రవేశించిన నీరు దిగువనున్న వేరు పొరలకు చేరుతుంది. అంటే మొక్క దేహం నిండా ప్రక్కన ఆనుకొని ఉన్న కణకవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న స్థితిని అపోప్లాస్ట్ వ్యవస్థ అంటారు. వేరు అంతర్చర్మంలో కాస్పేరియన్ బద్దీలు తప్ప మిగిలిన భాగాలన్నీ అపోప్లాస్ట్ వ్యవస్థను ఏర్పరుస్తాయి. అపోప్లాస్ట్. నెక్స్ట్ సింప్లాస్ట్ అంటే ఏంటి? మొక్క దేహంలో కణకణానికి మధ్య ఏర్పడి ఉన్న ప్రోటోప్లాస్టుల అంతర్జాల వ్యవస్థను సింప్లాస్ట్ అంటారనమాట. కణద్రవ్య బంధాల ద్వారా ప్రక్కనున్న కణాలు అనుసంధానించబడి ఉంటాయి సింప్లాస్ట్లో. సింప్లాస్ట్లో చలనంలో నీరు కణాలలోని కణద్రవ్యం ద్వారా ప్రయాణిస్తుంది. సింప్లాస్ట్. కణాల మధ్య నీటి చలనం అనేది కణద్రవ్య బంధాల ద్వారా జరుగుతుందన్నమాట. నీరు కణత్వచాన్ని దాటి లోపలికి చేరాల్సి ఉంటుంది. అందుకే సింప్లాస్ట్ చలనము సాపేక్షిక మందగమనంగా జరుగుతుంది. అపోప్లాస్ట్ చలనమేమో నీటి ప్రవాహంపై తన్నెత్తను కలుగజేస్తుంది. అంటే నీరు ఖనిజ లవణాల చలనం ద్వారా స్థూల ప్రవాహంగా ఏర్పడుతుంది. నీరు ఆవిరైపోయే కొద్దీ కణాంతర అవకాశాలు వాతావరణంలో అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న అపోప్లాస్ట్ నీటి ప్రవాహం పైన తన్యతను కలుగజేస్తాయి. కాబట్టి నీటికున్న సంసంజన అసంసంజన ధర్మాల ద్వారా స్థూల ప్రవాహం జరుగుతుంది అపోప్లాస్ట్లో. సింప్లాస్ట్లో అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ సింప్లాస్ట్ చలనం సాపేక్షంగా మందకొడిగా జరుగుతుంది. ఈ చలనము సెక్మం ప్రవణతకు అనుకూల దిశలో జరుగుతుంది. సెక్మం ప్రవణతకు అనుకూల దిశలో జరిగేది ఏంటి అంటే సింప్లాస్ట్ చలనము. దీనిని కణద్రవ్య వాహనం అనేది ప్రోత్సహిస్తుంది అనమాట. ఇక్కడ హైడ్రిల్లా పత్రాల్లో చూసుకున్నట్లయితే హైడ్రిల్లా పత్ర కణాల్లో నీరు కణద్రవ్య వాహనం మనం గమనిస్తే దీనివల్ల హరితరేణువులు భ్రమణం చెందటం అనేది మనకి అర్థమవుతుంది అనమాట. కణద్రవ్య వాహనాన్ని ప్రోత్సహిస్తుంది. హైడ్రిల్లా పత్ర కణాల్లో కణద్రవ్య వాహనము ఉండటం వల్ల దీనివల్ల హరితరేణువుల భ్రమణం అనేది చెందటం జరుగుతుంది. వేర్లో సాధారణంగా నీరు అపోప్లాస్ట్ విధానంలోనే చెల్లిస్తుంది. వేర్లలో సాధారణంగా నీరు అపోప్లాస్ట్ విధానంలో చెల్లిస్తుంది. వల్కలంలోని కణాలు వదులుగా అమర్చబడి నీటి గమనానికి ఎలాంటి అవరోధం లేకుండా ప్రయాణిస్తాయన్నమాట. అయితే వల్కలం లోపల అంతఃచర్మ పొర కణాల సూబరిన్ మాత్రిక చేత ఏర్పడిన కాస్పేరియన్ బద్దీలచే ఏర్పడి ఉండటం వల్ల వీటిని అపారగమ్యతని చూపిస్తాయన్నమాట. కాబట్టి నీరు అనేది అంతఃచర్మ పొర ద్వారా ప్రయాణించలేదన్నమాట. అయితే సూబరిన్ రహిత కవచ ప్రాంతాలకు మళ్లింపబడి కణత్వచాల ద్వారా కణాల్లోనికి ఇది ప్రవేశిస్తుంది. తరువాత సింప్లాస్ట్ ద్వారా ఏమవుతుందంటే ప్రయాణించి త్వచానికి దాటి దారుకణంలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి వేరు పొరల్లోని నీరు గమనము అంతఃచర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. వేరు పొరలలోని నీటి గమనము అంతఃచర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. ఇక్కడ వేరులో సాధారణంగా నీరు అపోప్లాస్ట్ విధానంలో చెలిస్తుంది. వల్కలంలోని కణాలు వదులుగా అమర్చబడి నీటి గమనానికి ఎలాంటి అవరోధం లేకుండా చేస్తాయి. ఇక్కడ వేరు పొరల్లోని నీటి గమనం అనేది అంతఃచర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. ఇక్కడ తర్వాత ఏమవుతుందంటే నీరు ఇతర ద్రావితాలు ప్రసరణ స్తంభంలోకి ఈ విధంగానే సింప్లాస్ట్ విధానంలోనే ప్రయాణిస్తాయన్నమాట.
దారువులోని నీరు తరువాత కణాల లోపల కణాల మధ్య స్వేచ్ఛగా చెలుస్తుందన్నమాట. లేత వేర్లలో నీరు దారునాళాలు దారు కణాల్లోకి ప్రత్యక్షంగా చేరుతుంది. ఇవి నిర్జీవ జత వాహకాలు మరియు అపోప్లాస్టుల వ్యవస్థలో భాగాలన్నమాట. వేరు నాళికా వ్యవస్థలోని నీరు ఖనిజ అయాన్ల గమన పథంను మనం ఇక్కడ చూడొచ్చు. చూసినట్లయితే కొన్ని మొక్కల్లో నీరు ఖనిజ మూలకాల శోషణకు సహాయపడే అదనపు నిర్మాణాలు అనేవి ఉంటాయి. శిలీంధ్రాలు అనేవి, శిలీంధ్రం అనేది వేరు వ్యవస్థతో కలిసి ఏర్పడిన సహజీవన సాంగత్యాన్ని శిలీంద్ర మూలం అంటారు, మైకోరైజా అంటారు. దీనిలో ఏమవుతుందంటే శిలీంధ్రము తంతువులు లేదా వేరు చుట్టూ వలవలే ఏర్పడి వేరు లోపల కణజాలంలో విస్తరించి గానీ ఉంటాయన్నమాట. ఈ శిలీంధ్ర తంతువులు విశాలమైన ఉపరితలాన్ని ఏర్పరుస్తాయి. సాధారణంగా వేర్లు మృతికా దూర ప్రాంతాల నుంచి నీటి ఖనిజ అయాన్లను పీల్చుకొని స్థితి నుంచి రక్షించి సులభంగా పీల్చుకోవటానికి తోడ్పడతాయి అన్నమాట. అయాన్లను పీల్చుకొని సులభంగా పీల్చుకోవటానికి తోడ్పడతాయి. శిలీంధ్రం అనేది వేరు నీరు ఖనిజ లవణాలను అందించగా వేరు శిలీంధ్రానికి చక్కెరను నత్రజనిని సంయోగికాలను అందజేస్తుంది అన్నమాట. ఇలా కొన్ని మొక్కలు శిలీంధ్ర మూలాల్లో అవికల్ప సంబంధాన్ని ఏర్పరిచి ఉంటాయి. ఉదాహరణ పైనస్ విత్తనాలు శిలీంధ్ర మూలాలు లేనిదే మొలకెత్తలేవు అన్నమాట, స్థిరపడలేవు. మొక్కల్లో నీరు ఊర్ధ్వంగా చలనం చెందుతుంది. ఎలాగంటే మొక్కలు నేల నుంచి నీటిని పీల్చుకుంటాయి కదా, ఆ నీరు నాళిక కణజాలంలోనికి ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుందంటే నీరు మొక్కలోని ఇతర భాగాలకు ఎలా ప్రయాణిస్తుందంటే నీటి గమనము సక్రియ విధానమా లేక నిష్క్రియ విధానమా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం వేరు పీడనాన్ని చూస్తే మృతిక నుంచి వివిధ అయాన్లు సక్రియంగా నాళిక కణజాలంలోనికి రవాణా అవుతాయి. నీటి సగమ ప్రవణత ఆధారంగా ప్రవేశించి దారు కణాల్లోకి పీడనాన్ని వృద్ధి చేస్తుందన్నమాట. ఈ ధనాత్మక పీడనాన్నే వేరు పీడనము అని చెప్పేసి అంటారు. ఈ పీడనమే కాండంలోని నీటిని కొంత ఎత్తుకు పైకి తీసుకెళ్తుంది. ఈ వేరు పీడన మృదు కాండం ఉన్న చిన్న మొక్కలు తీసుకుంటే పగటిపూట వాతావరణంలో తేమ అధికంగా ఉన్న రోజున ఉదయం వేళల్లో ఇక్కడ మనం మృదు కాండాన్ని కోస్తే ఆ కాండం అంచు నుంచి ద్రవము వస్తుందన్నమాట. అంటే వేరులో ఉన్న ధనాత్మక పీడనం వల్లే ఈ ద్రవం విడుదల జరుగుతుందని మనకి అర్థమవుతుంది. అయితే తెగు ఉన్న కాండము అంచుకు రబ్బర్ గొట్టాన్ని మనం తగిలించామనుకోండి, దానిలో ఆ వేగాన్ని మనము కొలచవచ్చు. అంటే వేరు పీడనాన్ని బాష్పీభవనం తక్కువగా జరిగే ఉదయము రాత్రి వేళల్లో మనము గమనించవచ్చు అన్నమాట. అనేక గుల్మయుత మొక్కల్లో గడ్డిజాతి మొక్కల పత్రాల కొన ఈనెల వద్ద ఉండే ప్రత్యేక సూక్ష్మరంధ్రాల నుంచి నీటి బిందువులు వాతావరణంలోనికి విడుదలవుతాయి. ఇలా ద్రవ రూపంలో మొక్క నుంచి నీరు కోల్పోయే చర్యనే బిందుస్రావం అని చెప్పేసి అంటారు. మనకి వేరుపీడనం మొక్కల్లో నీటిని స్వల్ప ఎత్తులకు మాత్రమే ఊర్ధ్వముఖంగా తోయగలదు వేరుపీడనం అనేది. కానీ ఎత్తైన వృక్షాల్లో ఇది ఎక్కువ భాగం నీటి స్థానాంతరకు వేరుపీడనం కూడా సరిపోదన్నమాట. ఈ వేరుపీడనం కాకుండా ఇంకా బాష్పోత్సేకం జరగటం వల్ల ఎత్తైన వృక్షాల్లో నీటి రవాణా జరగటానికి ఇది బాష్పోత్సేకం అనేది ప్రధానమైన అంశము. ఎత్తైన మొక్కల్లో వేరుపీడనం కూడా నీటి రవాణాకు తోడ్పడదు. కేవలం బాష్పోత్సేకం మాత్రమే చాలా పెద్ద మొక్కల్లో నీటి రవాణా జరగటానికి సహాయం చేస్తుంది. అంటే బాష్పోత్సేక కర్షక అంటే మొక్కల్లో చూసినట్లయితే దారువు ద్వారా నీరు గంటకు 15 మీటర్ల వేగంతో మొక్కల వాయుగత భాగాలకు ఊర్ధ్వముఖంగా రవాణా చెందుతుందన్నమాట. పత్రాల్లో బాష్పోత్సేకం జరగటం వల్ల ఏర్పడే ఒక చాలక బలం మొక్కల్లో నీటిని వాయుగత భాగాలకు లాగుతుందన్నమాట. దీన్నే సంసంజన అసంజన బాష్పోత్సేక కర్షక నమూనా నీటి రవాణా అంటారు. ఇక్కడ చూస్తే మొక్కల్లో నీరు అస్థిరంగా ఉంటుంది కదా, అంటే పత్రాల్లోకి చేరే కొలది 1% కంటే తక్కువ నీరు మొక్క పెరుగుదలకు కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. కేవలం 1% కంటే తక్కువ నీరే మొక్క పెరుగుదలకు కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటుంది అనమాట. అంటే అధిక భాగం నీరు పత్రాల్లోని పత్రరంధ్రాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మొక్క ఉపరితలం నుంచి ఆవిరి రూపంలో నీరు కోల్పోయే ప్రక్రియనే బాష్పోత్సేకము అని చెప్పేసి అంటారు. ఈ బాష్పోత్సేకం వల్ల ఏంది అంటే సంసంజనము నీటి అణువుల మధ్య
పరస్పర ఆకర్షణ, అసంజనము, ధ్రువ ఉపరితలాలకు నీటి అణువుల మధ్య ఉన్న ఆకర్షణ, బాష్పోత్సేకాకర్షణ అంటే నీటిని పైకి తోయగల తోపుడు బలము. ఈ ధర్మాలు నీటిని అధిక తన్యత బలాన్ని, కర్షక బలాన్ని ఎదుర్కొనే అంటే అధిక కేసిక బలాన్ని అంటే సన్నని కేసికలు ఉద్భవించే సామర్థ్యం కలిగిస్తాయన్నమాట. అంటే మొక్కల్లో దారుమూలకాలు, దారు కణాలు, దారునాళాలు ఇవి అతి సన్నని అవకాశిక కలిగిన కేశ నాళికల వలె పనిచేసి నీటిని కేశిక బలంతో లాగుతాయి బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా. ఇక్కడ మనం కిరణజన్య సంయోగ క్రియకి నీరు చాలా ఆవశ్యకం కదా. దారునాళాల వ్యవస్థ లేదా వేరు నుంచి పత్రాల్లో ఈనెలు కావలసిన నీటిని సరఫరా చేస్తుంది. అయితే బలాన్ని మొక్కకు నీరు పత్రాంతర కణాల్లోకి ఎలా వాడుకుంటుంది, చేరేలాగా ఎలా వాడుకుంటుంది, ఏ బలం చేత వాడుకుంటుంది అంటే పత్రరంధ్రాల నుంచి నీరు ఆవిరయ్యే కొద్దీ కణాలపై పల్చని నీటి పొర అవిచ్ఛిన్నంగా ఏర్పడటం వల్ల నీటి అణువులు ఒకదాని వెంట మరొకటి ఆకర్షింపబడుతూ నీటి స్తంభాన్ని దారు నుంచి పత్రంలోకి లాగుతాయి అన్నమాట. లాగటం వలన ఉపపత్ర రంధ్రము అనేవి కుహరంలో కణాంతరావకాశాల్లో కంటే బయట వాతావరణంలో నీటి ఆవిరి తక్కువగా ఉండటం వల్ల నీరు పరిసర గాలిలోకి విసరణ చెందుతుంది. దీన్నే బాష్పోత్సేకంగా ఏర్పడుతుంది. ఇదే బాష్పోత్సేకంగా ఏర్పడుతుంది అనమాట. అంటే బాష్పోత్సేకం వల్ల జనించే బలం అనేది దాదాపు నీటి స్తంభాన్ని 130 మీటర్ల ఎత్తుకు తోడటానికి పీడనాన్ని కలిగిస్తుంది అనమాట. బాష్పోత్సేకం చూస్తే ఇక్కడ మనకి మొక్కల వాయుగత భాగాల్లోని సజీవ కణజాలాల నుంచి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోనికి కోల్పోయే ప్రక్రియనే బాష్పోత్సేకం అంటారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఇక్కడ బాష్పోత్సేకము అధికంగా పత్రాల్లో ఉన్న పత్రరంధ్రాల నుంచే జరుగుతుంది. పత్రరంధ్రాలు అంటే అవభాసిని వాయురంధ్రాల ద్వారా అతి స్వల్పంగా జరుగుతుంది. పత్రరంధ్రాల ద్వారా ఎక్కువగా జరుగుతుంది. అవభాసిని వాయురంధ్రాల ద్వారా అతి స్వల్పంగా జరుగుతుంది. పత్రరంధ్ర పరికరం అనేది ప్రాథమిక వివరణ మనం చూసినట్లయితే చాలా మొక్కల్లో పత్రరంధ్రాలు ఫోటో యాక్టివ్ రకం అనమాట. ఫోటో యాక్టివ్ రకం పత్రరంధ్రాలు అనేవి పగలు తెరుచుకొని రాత్రులందు మూసుకుని ఉంటాయి. కానీ రసయుత మొక్కల్లో అంటే క్యాక్టస్, బ్రయోఫిల్లము లాంటి మొక్కల్లో స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి. స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు ఉంటాయి. ఇవి పగలు మూసుకొని రాత్రులందు తెరుచుకుంటాయి అన్నమాట. క్యాక్టస్, బ్రయోఫిల్లంలో స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు ఉంటాయి. అవి పగలు మూసుకొని రాత్రులు తెరుచుకుంటాయి. సాధారణంగా పత్రరంధ్రాలు ఫోటో యాక్టివ్ అంటే పగలు తెరుచుకుంటాయి, రాత్రులందు మూసుకుంటాయి. సాధారణంగా ఫోటో యాక్టివ్ అంటే పగలు తెరుచుకొని రాత్రులందు మూసుకుంటాయి. దీన్నే ఫోటో యాక్టివ్ అంటారు. కానీ కొన్ని మొక్కలంటే క్యాక్టస్, బ్రయోఫిల్లములో స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటే పగలు మూసుకొని రాత్రులందు ఇవి తెరుచుకుంటాయి అన్నమాట. అంటే మొక్కల్లో బాష్పోత్సేకం రాత్రిపూట జరుగుతుంది అనమాట. క్యాక్టస్లో, బ్రయోఫిల్లంలో బాష్పోత్సేకము రాత్రిపూట జరుగుతుంది. ఇక్కడ మనకి బాష్పోత్సేకంతో పాటు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల వినిమయం కూడా పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. సాధారణంగా పుష్టోదర పత్రము, ద్విదళ బీజ పత్రంలో అధోతలంపై పత్రరంధ్రాలు అధిక సంఖ్యలో ఉంటాయి కానీ చెప్పుకున్నాం కదా. సమద్వీప పార్శ్వ పత్రం బీజంలో 2 తలాలపై కూడా పత్రరంధ్రాలు సాధారణంగా సమానంగా ఉంటాయని మనం అంతకుముందు ఫస్ట్ ఇయర్లో చూసాము బాటనీలో. అయితే బాష్పోత్సేకం అనేక బాహ్య కారకాల చేత ప్రభావితమై ఉంటుంది. వీటిలో ఉష్ణోగ్రత, సూర్యకాంతి, గాలిలో తేమ. బాష్పోత్సేకము అనేక బాహ్య కారకాల చేత ప్రభావితమై ఉంటుంది. ఉష్ణోగ్రత, సూర్యకాంతి, గాలిలో తేమ, గాలి వేగము ముఖ్యమైనవి వాటిలో. అంటే అట్లాగే పత్రరంధ్రాల సంఖ్య, వితరణ, తెరుచుకునే పత్రరంధ్రాల సంఖ్య, మొక్కలోని నీటి స్థాయి, లభ్యత ఉన్న మృత్తికా జలము, వేరు, కాండము నిష్పత్తి వంటి మొక్కల కారకాలు కూడా బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ పత్రరంధ్రాలు మూసుకోవటం, తెరుచుకోవటాన్ని గమనిస్తే మనకి రక్షక కణాల్లో కలిగే స్పీత మార్పులు పత్రరంధ్రాల కదలికకు సత్వర కారణంగా మనం గుర్తించవచ్చు అనమాట. రక్షకణం లోపల గోడ అంటే దళసరిగా స్థితిస్థాపకత కలిగి ఉంటుంది కదా. పత్రరంధ్రం 2 వైపులా ఉన్న రక్షక కణాల్లో స్పీత స్థితి పెరిగితే వెలుపల గోడలు ఉబ్బి లోపల గోడలకు అర్ధచంద్రాకారంగా వంగుతాయి అన్నమాట. ఈ పత్రరంధ్రాలు అర్ధచంద్రాకారంగా వంగుతాయి.
ఈ రక్షక కణాల్లో స్ఫీతస్థితి పెరిగితే వెలుపల గోడలు ఉబ్బి లోపల గోడలు అర్ధచంద్రాకారంగా వంగుతాయి. రక్షక కణాల్లోని సూక్ష్మతంతువుల అమరిక కూడా పత్రరంధ్రాలు తెరుచుకోవటానికి దోహదపడుతుందన్నమాట. సెల్యులోజ్ సూక్ష్మతంతువులు కవచంలోని నిలువుగా కాకుండా వ్యాసార్థంగా అమరి ఉండటం వలన పత్రరంధ్రం సులభంగా తెరుచుకునేలా చేస్తాయన్నమాట. ఈ రక్షక కణాలు నీటిని కోల్పోయినప్పుడు లేదా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు లోపల స్థితిస్థాపక కవచాలు తమ అసలు ఆకారానికి తిరిగి సంతరించుకుంటాయి. నీటిని కోల్పోయినప్పుడు అసలు ఆకారం అనేది వచ్చేస్తుంది పత్రరంధ్రాలు. దీంతో రక్షక కణాలు శృధ స్థితిని చేరి పత్రరంధ్రాలు అనేవి మూసుకుపోతాయి. ఈ విధంగా మూసుకుని పోతాయి. శృధ స్థితికి చేరి అంటే ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటే తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించే 1974లో లెవిట్ కే పంప్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించాడు లెవిట్ కే పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. ఈ పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే పంపు సిద్ధాంతాన్ని లెవిట్ ప్రతిపాదించాడు, లెవిట్ సిద్ధాంతాన్ని. నెక్స్ట్ చూస్తే ఈ పత్రరంధ్రాల్లో అప్పుడప్పుడు రక్షక కణాల్లో నీరు విసరణ చెంది స్ఫీత స్థితి జరుగుతుంది. రక్షక కణాల్లో నీరు స్ఫీత స్థితి, కణాల్లోకి పొటాషియము క్లోరిన్ అయాన్లు నిష్క్రియ అంతఃస్రవణ కూడా జరుగుతుంది. దీంతో రక్షక కణాలు నీటి శక్మం పడిపోయి అక్కడ రక్షక కణాల్లో నీరు విసరణ చెంది స్ఫీత స్థితి జరుగుతుంది అనమాట. వాటి వెలుపల గోడలు పలుచని స్థితిస్థాపకంగా ఉంటాయి కాబట్టి వెలుపల వ్యాపించి ఉన్న రంధ్రాలు తెరుచుకొని ఉంటాయి, విశాలంగా తెరుచుకొని ఉంటాయి అన్నమాట. రాత్రి వేళల్లో కాంతి లేనప్పుడు పొటాషియం మరియు క్లోరిన్ అయాన్లు రక్షక కణాల నుంచి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. దీంతో రక్షక కణాలు నీటి శక్మం పెరిగి వాటి నుంచి నీరు వెలుపలికి పోతుంది అనమాట. ఫలితంగా పత్రరంధ్రం అనేది మూసుకొని ఉంటుంది. నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో ఏబిఏ అంటే అబ్సెసిక్ ఆమ్లము అనే సహజ బాష్పోత్సేక నిరోధకము రక్షక కణాల నుంచి పొటాషియం అయాన్లను బయటికి పంపిస్తుంది. అబ్సెసిక్ ఆమ్లం ఏబిఏ. దీంతో రక్షక కణాలు మూసుకొని పత్రరంధ్రం కూడా మూసుకుంటుంది అనమాట. ఈ రసభరితమైన మొక్కల్లో రాత్రిపూట రక్షక కణాలు చేరిన కార్బనిక ఆమ్లాల కారణంగా నీటి శక్మ ప్రవణత ఏర్పడి అవి స్ఫీతం చెందుతాయి. దీంతో మొక్కలు పత్రరంధ్రాలు రాత్రి వేట తెరుచుకుంటాయి అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది అనమాట. అయితే బాష్పోత్సేకము వలన ప్రయోజనాలు ఏంటి అంటే శోషణకు రవాణాకు కావలసిన బాష్పోత్సేక కర్షణను సృష్టిస్తుంది. కిణజన సంయోక్రియకు కావలసిన నీరు సరఫరా అవుతుంది. మొక్క నుంచి మొక్క భాగాలకు ఖనిజాలను రవాణా చేస్తుంది. బాష్పీభవన శీతలీకరణ ద్వారా పత్ర ఉపరితలాన్ని కొన్నిసార్లు 10 నుంచి 15 డిగ్రీల వరకు చల్లబరుస్తుంది. బాష్పోత్సేక క్రియ అనేది కణాలకు స్ఫీత స్థితిని కలిగించే ఆకారాన్ని నిర్మాణాన్ని నిలుపుతుంది. బాష్పోత్సేక ప్రక్రియ ఆకారాన్ని నిర్మాణాన్ని నిలుపుతుంది అన్నమాట, కణానికి స్ఫీత స్థితి కలిగించి. అయితే కిరణజన సంయోక్రియ జరుపుతున్న మొక్కలు అసంతుష్టమైన నీటి ఆవశ్యకత అనేది అవసరం ఉంటుంది. అంటే నీరు అవసరం ఉంటుంది కిరణజన సంయోక్రియకు. బాష్పోత్సేకం వల్ల వేగంగా జరిగే నీటి నష్ట కారణంగా కిరణజన సంయోక్రియకు నీరు అవకారకం అంటే అవసరమై ఉంటుంది అనమాట. వర్షాధార అరణ్యాల్లో అధిక తేమ గల స్థితులు ఉండటానికి గల కారణం నీటి వలయం కదా. అంటే వేరు నుంచి పత్రానికి అక్కడి నుంచి వాతావరణానికి తిరిగి మృతికలోకి నడుస్తూ ఉండటమే నీటి చక్రం అన్నమాట. ఈ విధంగా ఇదే నీటి వలయము. బాష్పోత్సేకం వల్ల మొక్క అధికంగా నీరు కోల్పోయినప్పటికీ ఈ చర్య ఆ మొక్కలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే దీన్ని ఆవశ్యక అనర్థంగా అభివర్ణిస్తారు. ఆవశ్యక అనర్థంగా అంటారు బాష్పోత్సేకాన్ని. ఆవశ్యక అనర్థము అని పిలిచేది ఏంటి అంటే బాష్పోత్సేక క్రియ. ఇక్కడ C4 కిరణజన సంయోక్రియ వ్యవస్థ పరిమాణం క్రమం బహుళ మొక్కల్లో నీటి నష్టాన్ని తగ్గించి కార్బన్ డైఆక్సైడ్ లభ్యతను పెంచే వాటిల్లో ఒకటిగా గుర్తించవచ్చు అనమాట. అంటే C4 మొక్కలు C3 మొక్కల కన్నా రెట్టింపు కర్బన స్థాపన సామర్థ్యాన్ని చూపిస్తాయన్నమాట. ఇక్కడ C4 మొక్క C3 మొక్క కంటే కర్బన స్థాపన చేసినప్పుడు కోల్పోయే నీటిలో సగం మాత్రమే కోల్పోతుంది. C4 మొక్క C3 మొక్క కర్బన స్థాపన చేసినప్పుడు కోల్పోయే నీటిలో సగం మాత్రమే కోల్పోతుంది అన్నమాట. ఖనిజ పోషకాల శోషణ రవాణా చూసుకున్నట్లయితే మొక్కలకు కావలసిన కార్బన్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నుంచి పొందుతారు కదా, కార్బన్ ఆక్సిజన్. అయితే మిగిలిన పోషక అవసరాలను మృతికలో ఖనిజాలు నీరు నుంచి ఎలా పొందుతుంది మొక్క అంటే
ఇక్కడ వేరు నీటిని పీల్చుకున్నప్పుడు ఇతర ఖనిజాలన్నింటినీ నిష్క్రియాత్మకంగా సులభంగా పీల్చుకుంటుంది. ఇవి 2 రకాలు ఉంటాయి. అవి ఖనిజాలు మృతికలోకి ఆవేశిత రేణువులుగా ఉండటం చేత కణత్వచాల ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించలేదు. 2 మృతికలోని ఖనిజాల గాఢత వేరు కణాల్లో ఉన్న గాఢత కంటే సాధారణంగా తక్కువగా ఉంటుందన్నమాట. అందుచేత ఖనిజాలు బాహ్య చర్మము కణాల్లోకి చాలా వరకు సత్క్రియా శోషణ ద్వారా చేరతాయన్నమాట. సత్క్రియా శోషణ, దీనికి ఏటీపీ రూపంలో శక్తి అనేది అవసరం ఉంటుంది. అయితే వేరల్లో నీటి శాఖ ప్రవణతకు ఏర్పడిన నీరు ద్రవాభిసరణ చర్య ద్వారా పీల్చుకోవడానికి అయాన్ల సక్రియ శోషణ పాక్షికంగా కారణమైతే కొన్ని అయాన్లు బాహ్య చర్మ కణాల్లోని నిష్క్రియా పద్ధతిలో కూడా ప్రవేశిస్తాయి. సక్రియ పద్ధతి, నిష్క్రియ పద్ధతి రెండు పద్ధతుల్లో కూడా అయాన్లు ప్రవేశిస్తాయి. ఇక్కడ మృతిక నుంచి అయాన్లు నిష్క్రియ సత్క్రియ విధానాల ద్వారా కూడా రవాణా అవుతాయి అన్నమాట. మూలకేశంలోని త్వచాల్లో ఉండే ప్రోటీన్ల అయాన్లు మృతికలోని బాహ్య చర్మ కణాలు కణద్రవ్య సక్రియాత్మకంగా పంపు చేస్తాయి అన్నమాట. కణద్రవ్యంలోకి సక్రియాత్మకంగా పంపు చేస్తాయి. ఇక్కడ అన్ని కణాల వలె అంతఃచర్మ కణాలు వాటి త్వచంతో ఇమిడి ఉండే విశిష్ట ప్రోటీన్ల సహాయంతో కొన్ని రకాల ద్రావితాలను మాత్రమే రవాణా చేస్తాయన్నమాట. అంతఃచర్మంలో ఉన్న రవాణా ప్రోటీన్లు దారువులోకి వివిధ రకాల ద్రావితాలు ఎంత మొత్తంలో చేరాలో నిర్దేశించే నియంత్రిత కేంద్రాలుగా పనిచేస్తాయి. వేరు అంతఃచర్మంలో సూబరిన్ పదార్థపు పొర ఉండటం వలన అయాన్ల సక్రియ రవాణా ఒకే దిశలో జరుగుతుంది. అయితే సక్రియ లేదా నిష్క్రియ శోషణ ద్వారా దారువులో చేరుకున్న అయాన్లు కాండం నుంచి మొక్క అన్ని భాగాలకు ఊర్ధ్వముఖంగా రవాణా చెందటానికి బాష్పోత్సేకం వల్ల ఏర్పడిన ప్రవాహం అనేది తోడ్పడుతుంది అన్నమాట. ఈ విధంగా అగ్ర పార్శ్వ విభాజ కణాలు, లేతపత్రాలు, అభివృద్ధి చెందుతున్న పుష్పాలు, ఫలాలు, విత్తనాలు, నిల్వ చేసే అంగాలు వంటి పెరుగుదల చూపే భాగాలకి ఖనిజ మూలకాల యొక్క వినియోగం అనేది కేంద్రాలు పత్రాల్లోని సూక్ష్మమైన సన్నని ఈనెల నుంచి ఖనిజ అయాన్లు విసరణ చర్య ద్వారా విడుదలైనప్పుడు పరిసరాల్లో ఉన్న పత్రాంతర కణాలు వాటిని సక్రియ విధానంలో గ్రహిస్తాయి. ఈ ఖనిజ మూలకాలు జీర్ణత చెందుతున్న మొక్క భాగాల నుంచి లేత భాగాల్లోకి చెల్లిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొక్కలకు ఖనిజ పదార్థాలు లేత పత్రాల్లోనికి ఎగుమతి చెందుతాయి. వృద్ధ పత్రాల నుంచి అత్యధికంగా ఖనిజ పదార్థం లేత పత్రాల్లోనికి ఎగుమతి చెందుతుండడం వల్ల ఆకురాల్చే మొక్కల్లో పత్రాలు రాలిపోయే ముందు భాస్వరము, నత్రజని, పొటాషియము మొదలైన మూలకాలు ఇతర భాగాల్లోనికి వెళ్ళిపోతాయి. రాలిపోయే ముందు పత్రాలులోని భాస్వరము, నత్రజని, పొటాషియము మొదలైన మూలకాలు ఇతర భాగాల్లోనికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే పత్రాల నిర్మాణంలో పాల్గొనే కాల్షియం వంటి మూలకాలు ఇతర భాగాల్లోనికి చలించవు. అంటే దారువు నిస్సావాల విశ్లేషణ అంటే నత్రజని అకర్బనిక అయాన్ల రూపంలో ప్రయాణించినప్పటికీ అత్యధికంగా ఎమైనో ఆమ్లాలు తదితర కార్బనిక రూపాల్లో ప్రయాణిస్తుందని ఇక్కడ మనకి అర్థమవుతుంది. భాస్వరము కూడా స్వల్పంగా కార్బనిక సంయోజకాల రూపంలో ప్రయాణిస్తుంది అన్నమాట. తర్వాత దారు పోషక కణజాలం మధ్య కూడా కొద్ది మొత్తంలో పదార్థాల వినిమయం అనేది జరుగుతుంది. దారువు అకర్బనిక పోషక కణజాలం కర్బనిక పదార్థాలను మాత్రమే రవాణా చేస్తుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దారువు అకర్బనిక పదార్థాలను, పోషక కణజాలము కర్బనిక పదార్థాలను రవాణా చేస్తుంది అని అది అవాస్తవము. అంటే ఇది నిజం కాదు. ఈ దారువు పోషక కణజాలం అనేవి రెండు కూడా అకర్బనిక, కర్బనిక రెండు పదార్థాలను కూడా రవాణా చేస్తాయి. ఇక్కడ పోషక కణజాలం ద్వారా రవాణా వినియోగం అనేది ఎలా జరుగుతుంది అని చూస్తే మనకి ఆహారం ముఖ్యంగా సుక్రోజ్ పోషక కణజాలం అనే నాళికా కణజాల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రానికి రవాణా అవుతుంది. సుక్రోజ్ పోషక కణజాలం అనే నాళికా కణజాలం ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి రవాణా అవుతుంది. మొక్కలో ఆహారం అనేది సంశ్లేషణ జరిగే పత్రాలు ఉత్పత్తి కేంద్రాలుగా ఆహారాన్ని వాడుకునే లేక నిల్వ చేసే భాగాలు వినియోగ కేంద్రంగాను భావించవచ్చు. మొక్కలో
ఆహారం సంశ్లేషణ చేసే పత్రాలు ఉత్పత్తి కేంద్రాలుగాను, ఆహారాన్ని వాడుకునే లేక నిల్వ చేసే భాగాలు వినియోగ కేంద్రాలుగాను మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఋతువులను బట్టి మొక్క అవసరాలను బట్టి 2 కేంద్రాలు మారవచ్చు అన్నమాట. అవసరం వినియోగించుకునేవి, తర్వాత నిల్వ చేసేవి, వాటి యొక్క కేంద్రాలు ఋతువులను బట్టి మారవచ్చు. ఉదాహరణకు వేర్లలో నిల్వ ఉన్న చక్కెరలు వసంత ఋతువు ప్రారంభంలో ఆహార సరఫరా కేంద్రంగా మారి పోషకాలను లేత మొక్కలకు సరఫరా చేస్తాయన్నమాట. ఈ విధంగా మొక్కల పెరుగుదలకు, అభివృద్ధికి కిరణజన సంయోగక్రియ పరికరానికి శక్తి అనేది అవసరం. కాబట్టి ఉత్పత్తి కేంద్రము, వినియోగ కేంద్రం మధ్య సంబంధాలు అనేవి ఉంటాయి. అంటే పోషక కణజాలంలో పదార్థాల రవాణా ఊర్ధ్వముఖంగా లేదా అధోముఖంగా ఉంటుంది. ద్విదశాగమనము. కానీ దారువులో పదార్థాల రవాణా కేవలం ఊర్ధ్వముఖంగానే జరుగుతుంది. ఏకదిశాగమనము. పోషక కణజాలంలో పదార్థాల రవాణా ద్విదశాగమనంగా జరుగుతుంది. దారువులో పోషకాల రవాణా కేవలము ఊర్ధ్వముఖంగానే, అంటే ఏకదిశాగమనంగానే జరుగుతుంది. కాబట్టి బాష్పోత్సేక చర్యలో నీరు కేవలము ఉద్భవిస్తుందన్నమాట. కానీ పోషక కణజాలంలో ఆహార అవసరాన్ని బట్టి ఉత్పత్తి వినియోగాలు సంబంధం ఉంటుంది. ఆహారం వాడుకోవటము లేదా నిల్వ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ పోషక కణజాల రసంలో ముఖ్యంగా నీరు, సుక్రోజులే కాక ఇతర చక్కెరలు, హార్మోన్లు, ఎమైనో ఆమ్లాలు స్థానాంతరణ చెందుతాయన్నమాట. ఇక్కడ పీడన ప్రవాహం లేదా స్థూల ప్రవాహ పరికల్పన అంటే ఇక్కడ చక్కెరలు అనేవి ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రాన్ని చక్కెరలు స్థానాంతరణ వివరించే యాంత్రికాన్ని పీడన ప్రవాహ కల్పన అని చెప్పేసి అంటారు. పీడన ప్రవాహ కల్పన చూసుకున్నట్లయితే కిరణజన సంయోగక్రియ ద్వారా ఉత్పత్తి కేంద్రంలో గ్లూకోజ్ సంశ్లేషణ జరిగి సుక్రోజ్గా మారుతుంది కదా. గ్లూకోజ్ సంశ్లేషణ జరిగి సుక్రోజ్గా మారుతుంది. తర్వాత చక్కెర సుక్రోజ్ రూపంలో వేరే కణాలకు ప్రవేశించి తర్వాత సజీవ చాలని కణాల్లోనికి సక్రియ విధానంలో రవాణా చెందుతుంది. ఉత్పత్తి కేంద్రంలోని కణాల్లో ఆహారం ఉత్పత్తి అవటం వలన అక్కడున్న పోషక కణజాలంలో అధిక గాఢ పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. దీంతో పక్కనే ఉన్న దారువులోని నీరు ద్రవాభిసరణ చర్య ద్వారా పోషక కణాల్లోనికి చేరుతుంది. దీని వలన ఏమవుతుందంటే ద్రవాభిసరణ పీడనం పెరిగి పోషక కణజాలంలోని ద్రవము తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపుకు చెల్లిస్తుంది. ఇక్కడ ఈ కేంద్రం వద్ద ద్రవాభిసరణ పీడనం తక్కువగా ఉండాలి. పోషక కణజాలం నుంచి సుక్రోజ్ వెలుపలికి రావటానికి చక్కెరను వినియోగించి దీనిని శక్తిగా లేక పిండి అంటే సెల్యులోజ్గా మార్చే కణాల్లో చేరటానికి సక్రియ రవాణా అనేది జరగాలన్నమాట. ఈ విధంగా చక్కెర తొలగింపబడినప్పుడు ద్రవాభిసరణ పీడనం తగ్గి నీరు పోషక కణజాలం నుంచి బహిష్కరణ చెందుతుంది. ఇక్కడ పోషక కణజాలంలో చాలని నాళాలు పరంపరగా చాలని నాళాలు దీర్ఘస్తంభాల వలె సూక్ష్మ రంధ్రాలతో నిండి ఉన్న అంత్య కవచాలతో ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఈ రంధ్రాల కవచాలను చాలని ఫలకాలు అని చెప్పేసి అంటారు. చాలని ఫలకాలు, రంధ్రాల కవచాలని చాలని ఫలకాలు అంటారు. ఈ విధంగా చాలని కణద్రవ్య పోగులు చాలని ఫలకాల రంధ్రాల ద్వారా వ్యాపించి అవిచ్ఛిన్న తంతువుల వలె ఏర్పడతాయి అన్నమాట. పోషక కణజాలంలో చూసుకున్నట్లయితే పోషక కణజాలంలోని చాలని నాళంలో జలస్థితికి పీడనం వృద్ధి చెందినప్పుడు పీడన ప్రవాహం ఏమవుతుంది అంటే ఏర్పడి పోషక కణజాలంతో నిండి ఉన్న ద్రవం అనేది కదులుతుంది అన్నమాట. ఆ సమయంలో వినియోగ కేంద్రంలోని పోషక కణజాలంకు వస్తున్న చక్కెరలు సక్రియ విధానంలో వెలుపలికి ప్రయాణించి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లుగా మారి ఇక్కడ ఏమవుతాయి అంటే పోషక కణజాలం నుంచి తొలగించబడతాయి. దీంతో పోషక కణజాలంలోని నీటి శాఖం అనేది పెరుగుతుంది. దీని ఫలితంగా నీటి బహిష్కరణ చెంది మరలా దారువును చేరతాయి అన్నమాట. ఆహారాన్ని రవాణా చెందించే కణజాలాన్ని గుర్తించడానికి మేఘలనం అనే సరళ ప్రయోగాన్ని ఉపయోగించవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి వృక్షాల్లో మాన్లో బెరడును వృత్తాకార పట్టి రూపంలో పోషక కణజాల మందం వరకు ఇప్పుడు ఒక ప్రయోగం కోసం తొలగించినట్లయితే బెరడును తొలగించటం వలన ఆహారం కింద భాగాలకు రవాణా చెందుతుంది. కొన్ని వారాల్లో
కొన్ని వారాలకి రింగుపై భాగంలోని బెరడు పొర అనేది ఉబ్బుతుంది. కాబట్టి ఈ ప్రయోగం వల్ల తెలిసింది ఏంటి అంటే ఆహారము పోషక కణజాలం ద్వారా వేరు వ్యవస్థలోనికి ఏకదిశా గమనం చెందుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆహారము పోషక కణజాలం ద్వారా వేరు వ్యవస్థలోనికి ఏకదిశా గమనం ద్వారా గమనం చెందుతుంది. ఏకదిశా గమనము చెందుతుంది.